నిన్నటి రోజు మన రాచకొండ పద్మ భర్త పేరు సత్తయ్య, ఇది మల్లాపూర్ గ్రామం, గంగాధర మండలం, మన కొడిమేల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. ఏమనంటే వాళ్ళ బిడ్డ అవధూర్తి మహమ్మదను వాళ్ళ అల్లుడైన అవధూర్తి మహేందర్ ఇంట్లో చంపి పారిపోయిందని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే మహేందర్కు మమతకు దాదాపు 20 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అవుతుంది. పెళ్ళైనాక వీళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు హాస్పిటల్ అలాగే తిరుగుతూ ఉంటారు. ఇతడు ప్రైవేట్ టైలర్ షాప్ చేస్తూ ఉంటారు. గత 6 సంవత్సరాల నుంచి కరీంనగర్లో కిరాయి ఇంట్లో ఉంటూ ఉంటాడు. వీళ్ళ మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులతో వీళ్ళు ఇలా ఉంటారు. ఇతడు ఏం పని చేయడు, తాగుడు బానిస అయిన తర్వాత ఈ ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ భార్య కూడా కరీంనగర్లో ప్రైవేట్ షాపింగ్ వల్ల ఎంప్లాయ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె డబ్బులు కూడా ఇక్కడ తీసుకుంటారు. ఈ విషయంలో గత 20 రోజుల క్రితం గంగాధర మండలం మల్లాపూర్ విలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు మధ్యలో పంచాయతీ అవుతుంది. పంచాయతీలో కూడా ఏంటంటే నేను బాగానే తీసుకుంటా అని చెప్పేసి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకొని వెళ్తారు. కరీంనగర్ తీసుకొని వెళ్ళి 26 తారీఖు రోజు ఈమెను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో మెడలో పుస్తకాలు ఉంటాయి. డబ్బులు కావాలని చెప్పేసి ఆమెను వేమవాడ తీసుకుపోదామని అన్నం చేసి తీసుకుపోతారు. వేమవాడ తీసుకుపోయి అక్కడ నుంచి మన నల్లగొండ దేవాలయం తీసుకొస్తారు. అక్కడ నుంచి కొడిమేల ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉంటుంది, కొత్తలో ఇల్లు, వాళ్ళు ఎవరు ఉండదు. ఆ ఇంటికి తీసుకొస్తారు. మధ్యాహ్నం 2:30కు మన నల్లగొండకి వెళ్ళి వచ్చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత ఇద్దరు ఆమెను బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాన్ కారుతో ఏంటంటే ఊరేసి బిగించి చంపుతాడు. చంపేసి ఏంటంటే దాన్ని ఆ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ పైన చాలా ఎత్తు ఉంటుంది. దానికి ఏంటంటే కట్టేసి ఎలా తీస్తారు. ఆ డెడ్ బాడీ శవం కూడా ఏంటంటే సగం కూర్చున్నట్టు ఉంటుంది. అది ఊరేసుకునే ప్రయత్నం చేసినా నమ్మించడానికి అది చేస్తారు. బయటకు వస్తారు. బయటకు వచ్చేసి ఆ మెడలో ఉన్న పుస్తల దాడు తీసుకొని వెళ్ళి గంగాధర వెళ్తారు. గంగాధర దగ్గర ముత్తూట్ ఫైనాన్స్లో దాన్ని కుదరబెడతారు. కుదరబెట్టి 1,25,000 వస్తాయి. వచ్చిన తర్వాత అతనికి కొన్ని అప్పులు ఉన్నాయి, కట్టుకున్నాను అన్నట్టు. తర్వాత మిగతా డబ్బులతోటి మళ్ళీ సాయంత్రం అదే రోజు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తారు. అక్కడ కొడిమేల వాళ్ళ మేనమామ ఉంటాడు. ఆ మేనమామను పిలిపించుకొని వైన్స్లో తాగుతాడు. వాళ్ళ బామ్మర్ది కూడా పిలిపిస్తారు, తాగుతారు. తాగిన తర్వాత మళ్ళీ తెల్లవారి కరీంనగర్ వెళ్తారు. కరీంనగర్ వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఓనర్ వాళ్ళు చూసి మనకి భార్య ఏంటంటే ప్రవర్తన అనుమానం అంటే ఇలా తల్లిదండ్రులు చెప్తే తల్లి వస్తుంది. తల్లి వస్తే పొద్దున్న లేని సమాధానం చెప్తే తల్లి కూడా 28 తారీఖు రోజు కరీంనగర్ వంటంలో మా అమ్మాయి కనిపించలేదని కేసు పెట్టింది. వన్ మిస్సింగ్ కేసు అది ట్యాంక్ నెంబర్ 260 కరీంనగర్ వంట ఉంది. ఈ లోపు ఏంటంటే వాళ్ళు కూడా ఈ బుతురాలి లొకేషన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని పోతుంది. మళ్ళీ కూడా ఈ 4 రోజుల నుంచి కూడా ఇతడు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. నిందితుడు లొకేషన్ ఆధారంగా వాళ్ళు వెళ్ళి వస్తారు. వీటి రాగానే ఏంటంటే మాకు కూడా సమాచారం వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఇంటర్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే 19 ఇంట్లో చనిపోయినాయి కావచ్చు అనుకొని వాళ్ళు మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళందరూ వచ్చి పోతారు. అక్కడ ఏముండదు. ఈ లోపల కరీంనగర్ నుంచి వాళ్ళు కూడా పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ వస్తుందంటే అనుమానంతో ఏంటంటే మన కొడిమేల పోలీసులు వాళ్ళు కలిసి ఆ డోర్ వాళ్ళ ఓడి చూస్తే ఈ అమ్మాయి ఊరేసుకున్నట్టు చనిపోయింది. దాని మీద అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు. వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. దీంతో పాటు ఏంటంటే మృతురాలిని చంపినందుకు మహేందర్ మీద మర్డర్ కేసు, గతంలో వాళ్ళ అమ్మాయిని కట్నం గురించి వేధించినందుకు వాళ్ళ అత్త మామ నిందితుని తప్పుల మీద వరకట్నం వేధింపులు కూడా వాళ్ళు దరఖాస్తు ఇస్తారు. దాని ప్రకారం కేసు నమోదు చేసుకుని ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మోటార్ సైకిల్, మృతురాలి టెలిఫోను, నిందితుని టెలిఫోను మరియు అవన్నీ స్వాధీనం చేసుకొని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.